ఇక ప్రజాపాలన విజయోత్సవాల్లో తెలంగాణ పోలీసులపై వరాజాలు కురిపించారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ లో పోలీసుల పిల్లల కోసం యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ను ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు సీఎం. తెలంగాణలో పోలీసులకు శుభవార్త చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా హెచ్ఎండిఏ గ్రౌండ్ లో నిర్వహించిన సంబరాల్లో తెలంగాణలో హోంగార్డుల జీతాలు పెంచుతున్నట్లుగా ప్రకటించారు. హోంగార్డ్ దినసరి జీత భత్యాన్ని 1000 రూపాయలు పెంచుతున్నట్లుగా వెల్లడించారు. పెంచిన జీతాన్ని వచ్చే ఏడాది జనవరి నుంచి అమలు చేయనున్నట్లుగా తెలిపారు. ఇక విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయిన హోంగార్డులకు పోలీసులకు 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా అందజేయనున్నట్లుగా ప్రకటించారు. పోలీసులకు ఆరోగ్యశ్రీలో హెల్త్ కార్డులను అందజేసే విషయంపై పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇక పోలీసుల పిల్లలకు ఉచిత విద్య అందించేందుకు 50 ఎకరాల్లో యంగ్ ఇండియా స్కూల్ను నిర్మించడం జరుగుతుందన్న సీఎం రేవంత్ రెడ్డి. అందులో డీజీపీ స్థాయి నుంచి కానిస్టేబుళ్ల పిల్లల వరకు ఉచితంగా చదువుకునేందుకు సౌకర్యం కల్పించబోతున్నట్లుగా తెలిపారు. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ని వచ్చే అకాడమిక్ ఇయర్ ని మనం ప్రారంభించుకుంటున్నాం. 50 ఎకరాలలో ఈ యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ని ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇందులో హోమ్ గార్డ్ నుంచి డీజీపీ వరకు ఏ అధికారి పిల్లలైనా అందరూ సమానంగా అందరూ ఒకే దగ్గర చదువుకొని మేము పోలీస్ స్కూల్ నుంచి వచ్చినామని గర్వంగా చెప్పుకునే విధంగా దాన్ని తీర్చిదిద్దే బాధ్యత నాది.